ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చింది. సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అలైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే అలైక్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా అలైక్ మోషన్ అని టైటిల్‌తో ప్లేలిస్ట్ అయితే ఉంటది. ఆ ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ మొత్తం చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఫాంట్ మిస్ అని వస్తే కిందకి స్క్రోల్ చేసుకొని లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ అయితే ఉంటాయి. డౌన్‌లోడ్ చేసుకొని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ మీద ట్యాప్ చేసేసుకొని కిందికి, కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్‌లో యాడ్ అయ్యుంటాయి. దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయితాయి. రైటింగ్ మీద ట్యాప్ చేసుకొని పక్కన స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 1 ఫోటో, 2 ఫోటో ఉంటది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్ ఇక్కడ నేమ్ ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. సో, ఇక్కడ ట్యాప్ చేస్తే ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ అయితది. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీ ఫోటో అనేది కట్ అవుతుంటే ఈ విధంగా ఫింగర్స్‌తోని ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు ఫోటోస్ అన్నీ రీప్లేస్ చేసుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.